హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ సాయి వెంకటతేజ. దసరా హిందువుల ముఖ్యమైన పండగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు. 10వ రోజు విజయదశమిని కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువులో ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగను మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవికి, ఆ తర్వాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ నవరాత్రులలో ఆలయాలలో అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేస్తారు. నవరాత్రుల ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక, పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను దాచి వనవాసం పూర్తి అయిన తరువాత ఆ ఆయుధాలను తిరిగి తీసిన రోజు కూడా. అందుకని ఈ నవరాత్రులలో రావణ వధ, జమ్మి ఆకులతో పూజలను కూడా జరుపుకుంటారు. జగన్మాత అయిన దుర్గాదేవి రాక్షసుల రాజు అయిన మహిషాసురుడితో 9 రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండగ జరుపుకున్నారు. అదే విజయదశమి. నవరాత్రి దుర్గాదేవి యొక్క 9 అవతారాలు. దసరా నవరాత్రులలో దుర్గామాతని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో కొలుస్తాం. ఈ సందర్భంగా నవరాత్రులు నడిచే 9 రోజులకు భక్తులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రంగు దుస్తులను ధరించాలని పురాణాలు చెబుతున్నాయి. ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరించాలో తెలుసుకుందాం. మొదటి రోజు. నవరాత్రులు ప్రారంభమైన మొదటి రోజు శైలపుత్రి అనగా స్వర్ణ కవచలాకృతగా మనం దుర్గను ఆరాధిస్తాం. శైల అంటే పర్వతం, పుత్రి అంటే కూతురు. పార్వతీదేవి పర్వతదేవుడు కుమార్తె కాబట్టి ఆమెకు ఆ రోజు ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఆ రోజు పసుపు రంగు దుస్తులను ధరిస్తే మంచిది. ఎందుకంటే పసుపు ఒకరి జీవితంలో ఆనందం, సానుకూలతలతో సుసంపన్నం కావడానికి నవరాత్రి 1వ రోజు పసుపు రంగును ధరిస్తారు. 2వ రోజు. బ్రహ్మచారిణి అనగా బాల త్రిపురా సుందరిగా మనం శక్తిని కొలుస్తాం. ఆమె కోపాన్ని తగ్గించేది. ఆ రోజు ఆకుపచ్చ రంగు దుస్తులు వేసుకోవాలి. ఆకుపచ్చ రంగు అంటే సంతానోత్పత్తి, సానుకూల పెరుగుదల, ప్రశాంతత మరియు శాంతికి చిహ్నాలు. 3వ రోజు. అమ్మవారి అవతారం. ఈరోజు చంద్రగంట అనగా గాయత్రీదేవిగా పూజిస్తాము. ఆమెకు 3వ కన్ను ఉందని మరియు దుష్ట రాక్షసులతో పోరాడుతుందని నమ్ముతారు. ఆ రోజు బూడిద రంగు దుస్తులను ధరించాలి. బూడిద రంగు అంటే మనస్సు మరియు భావోద్వేగాల సమతుల్యత. ఇది వినయం మరియు జీవశైలిని కూడా సూచిస్తుంది. 4వ రోజు. దుర్గమ్మను కూష్మాండ అనగా అన్నపూర్ణాదేవిగా మనం కొలుస్తాం. ఆ రోజు నారింజ రంగు దుస్తులను వేసుకుంటే మంచిది. నారింజ రంగును ధరిస్తే మీరు ఆనందం, సృజనాత్మకతను మరియు చాలా సానుకూల శక్తితో ఆశీర్వదింపబడుతుందని అర్థం. 5వ రోజు. స్కందమాత అనగా సరస్వతీదేవిగా పూజలు అందుకుంటుంది తల్లి. ఆ రోజు తెలుపు వర్ణంలో ఉన్న వస్త్రాలను ధరించి పూజ చేయాలి. తెలుపు రంగు శాంతి మరియు సామరస్యాన్ని సూచిస్తుంది. ఈ రంగును ధరించడం ద్వారా వారి జీవితంలో భద్రత, ఆలోచన యొక్క స్వచ్ఛత, నిండుగా ఆనందం కలిగి ఉంటుందని నమ్ముతారు. 6వ రోజు. కాత్యాయని అనగా లలితా త్రిపుర సుందరిగా మాతా అమ్మవారు కొలువు తీరుతుంది. ఆ రోజు ఎరుపు రంగు దుస్తులను ధరించాలి. ఎరుపు అనేది ప్రేమ, అభిరుచి మరియు ధైర్యం యొక్క అనుభూతిని సూచించే శక్తివంతమైన రంగు. 7వ రోజు. కాలరాత్రి అనగా మహాలక్ష్మి అవతారంలో అమ్మవారు కొలువు తీరి ఆపదల నుంచి కాపాడుతుంది అనేసి ప్రగాఢ నమ్మకం. ఈరోజు నీలం రంగు దుస్తులను వేసుకోవాలి. నీలం రంగు అనేది తేజస్సును మరియు మీ జీవితంలో ఏ లక్ష్యంతోనైనా రాణించాలనే అభిరుచిని సూచిస్తుంది. 8వ రోజు. మహాగౌరి అనగా దుర్గాదేవి మాతగా పూజిస్తాము. ఆ రోజు గులాబీ రంగు వస్త్రాలు ధరించాలి. గులాబీ రంగు ఆప్యాయత, సామరస్యం మరియు మంచితనాన్ని సూచిస్తుంది. 9వ రోజు. చివరి రోజున సిద్ధిదాత్రి అనగా మహిషాసురమర్దిని అవతారంలో అమ్మవారిని కొలుస్తాము. ఆ రోజు ఊదా రంగు ధరించి అమ్మవారికి పూజలు చేయాలి.
ఈ ఊదా రంగు వేసుకుంటే సర్వ విధాల శ్రేష్టం. ఈ ఊదా రంగును ధరించడం వల్ల శ్రేయస్సు మరియు ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. 10వ రోజు అనగా విజయదశమి, దసరా రోజు. ఆ రోజు మనం అమ్మవారిని బ్రాహ్మిణి అనగా రాజరాజేశ్వరిగా దేవతని పూజిస్తాము. ఆ రోజు ఆకుపచ్చ వస్త్రాలను ధరించాలి. నెమ్మలి ఆకుపచ్చ రంగు వ్యక్తిత్వం మరియు తెలివితేటలను సూచిస్తుంది. ఈ దసరాకు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజ చేసి అమ్మవారి యొక్క కృపా కటాక్షం, అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు ప్రతి ఒక్కరికి కలగాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి కంటెంట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ శ్రవణ్ తేజ్ క్రియేషన్స్.